వెల్కమ్ టు జీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ సర్పంచ్ శంకర్ రాజేందర్ తో గాంధీవన్ జర్నలిస్ట్ ముఖాముఖి. శంకర్ రాజేందర్ మాట్లాడుతూ ఇంద్రకరణ్ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని, గ్రామంలో శానిటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రాబోయే వేసవకాలం కాబట్టి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా ఇవ్వడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, అలాగే గత ప్రభుత్వంలో గ్రామంలో టన్నుల కొద్దీ చెత్త నిండిపోయి ఉన్నదని, మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత సుమారుగా 30 టన్నుల వరకు చెత్త తీసివేయడం జరిగిందని, ఇంకా చెత్త అలానే ఉందని, అది కూడా పూర్తి స్థాయిలో తీసివేసి ఎండోమెంట్ స్థలంలో క్రీడా ప్రాంగణ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నామని గ్రామ సర్పంచ్ శంకరి రాజేందర్ తెలిపారు. గ్రామ పంచాయతీ పాలక మండలి సహకారంతో ఇంద్రకరణ్ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, గ్రామంలో 12 వార్డులు ఉన్నాయని, మా గ్రామ పక్కనే పాస మైలారంలో పలు కంపెనీలు ఉన్నాయని, కాలుష్య రహిత కంపెనీలు మాత్రమే ఉన్నాయని, మా గ్రామానికి ఎటువంటి హాని కలిగించే కంపెనీలు లేవని ఇంద్రకరణ్ సర్పంచ్ శంకర్ రాజేందర్ తెలిపారు. మా గ్రామానికి 40 వైపుల రోడ్డు మార్గాలు ఉన్నందున త్వరలోనే ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడడం జరిగిందని, అలాగే బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో సంగారెడ్డి బస్ డిపో మేనేజర్ ఉపేందర్ తో మాట్లాడడం జరిగిందని, త్వరలోనే మా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇంద్రకరణ్ గ్రామ సర్పంచ్ శంకరి రాజేందర్ తెలిపారు. వచ్చేది వేసవి కాబట్టి నీళ్ళు సరిపో మిషన్ భగీరథ నీళ్ళు 2 రోజులకు 3 రోజులకు 5 రోజులకు వర్క్ కూడా నడుస్తుందంట. అక్కడ మిషన్ భగీరథ నీళ్ళు కూడా వదలలేరు. బోరు వేయాలని ప్రతి వార్డుకు అంటే 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో ప్రతి వార్డుకు ఒక బోర్ వేసి గ్రామ పంచాయతీ ట్యాంకులు ఏవైతున్నాయో ట్యాంకులో ఒక 4-5 బోర్లు వేసి అవి ఇప్పుడైతే ఏ పైప్ అయితే ఉన్నారో ఆ పైప్ కూడా పూర్తిగా కూడా అది ఫెయిల్యూర్ ఉన్నది. పైప్ అంతా డ్యామేజ్ ఉంది. ఆ పైప్ పనిచేయదు. ఒక 4 బోర్లు వేసి అది పైప్ లైన్ ఇస్తే అది వలిగిపోతుంది. ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది అది పైప్ లైన్. అది కూడా కొత్తది వేసి ఈ పైప్ లైన్ ద్వారా అన్నట్టు సంపులకేసి సంపు ద్వారా ట్యాంకులకు వేసి వాడు ఇడుచుకుంటా చెక్ చేసుకుంటా ప్రతి ఇంటికి వస్తున్నాయా లేదా అని చెక్ చేసి నీళ్ళైతే కంపల్సరీ ఇస్తాం. ఇంకో 3వది వస్తే మా గ్రామ పంచాయతీ ఊరైతే చాలా పెద్దగా ఉన్నది. మరి గ్రామ పంచాయతీ ఆఫీస్ చూస్తే చాలా చిన్నగా ఉన్నది. గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా భవనం కట్టాలనే ఆలోచనతో ఉన్నాం. కొత్తది కంపల్సరీ మంచి ఒక బిల్డింగ్ అందరి ఆలోచన మేరకు ఎట్లయితే బాగుంటుందో ఇంకా కూడా పెద్దగా సజెషన్ తీసుకొని మా గ్రామ పంచాయతీ మెంబర్లు మేము కలిసి ఎట్లా ముందుకోవాలి, ఎట్లా కడితే బాగుంటుందనే ఆలోచనతో దాన్ని కూడా కడతాం. 4వది స్కూల్ బిల్డింగ్స్ ఉన్నది. మేము చూసినప్పటి అంతే ఉంది. అది ఇప్పుడు అది ఊసిపోతూ ఉంది. అట్లా పెక్కప్పులు అక్కడ పై గ్రామ పంచాయతీ కనిపిస్తుంది పుచ్చులు. అది ఎప్పుడేమవుతుందో తెలియదు. ఒక మోడల్ స్కూల్ కట్టాలనే ఆలోచనతో ఉన్నాం. మంచి మోడల్ స్కూల్ కడుతుంది. దాన్ని కూడా స్కూల్ పిల్లలకు మా ఊళ్ళో పిల్లలకు చదువుకోవడానికి వసతులు సరిగ్గా లేనందున మరి ఇబ్బందులు బాగున్నాయి కాబట్టి అట్లా ఏం లేకుండా కంపల్సరీ ఒక మోడల్ బిల్డింగ్లు కడతాం. స్కూల్ కూడా చేస్తాం కంపల్సరీ. ఈ రోడ్డు 4 వైపుల నుంచి మాకు మంచి రోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క బస్సు కూడా రావట్లేదు. మేము సంగారెడ్డి పోయినాం. అక్కడే కూడా డిఎంఓఆర్లు ఇచ్చాం, ఒక లెటర్ ఇచ్చాం. కంపల్సరీ మాకు బస్సు రావాలని చెప్పినాం. వాళ్ళు కూడా సానుకూలంగా మాట్లాడి కంపల్సరీ బస్సు ఇస్తామని చెప్పారు. మళ్ళొక్కసారి పోయి ఈ రోడ్ వర్క్ ఏదైతుందో ఆ వర్క్ చిన్న రిపేర్ గుంతల్ని అవన్నీ చేసిన తర్వాత మళ్ళొక్కసారి పోయి మేము మాట్లాడితే ఆ బస్సు కూడా ఇస్తామని మాట ఇచ్చాం. అది కూడా చేస్తాం. ఇంకా ఊళ్ళో సీసీ రోడ్ వర్క్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ రోడ్ వర్క్ కూడా పూర్తిగా చేస్తాం. ఇంకోటి ఎప్పటి నుంచో ఉన్న ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. చిన్న బుడ్లు ఉన్నాయి. ఇళ్ళ నడమ చిన్న రోడ్ల నడమ బుడ్లు పెట్టి స్తంభాలు ఎప్పుడో గతంలో వేసిన స్తంభాలు వంగిపోయినాయి, డ్యామేజ్ అయినాయి. మళ్ళీ చెట్ల కానుడు వైర్లు తెగిపోకడా నైట్లలో కరెంట్ ఏమన్నా గాలివాన ఏమన్నా కొంచెం వచ్చినా కూడా తెగి కింద పడతాయి. అట్లాంటివి కాకుండా మొత్తం అసలు ఎంతైతే ఈ స్తంభాలన్నీ కూడా మార్చి వైరింగ్ కూడా అనేది కూడా టోటల్గా కొత్త చేస్తే ఎంత అయితే అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఏమని చెప్పినాం. మన లైన్మెన్ కానీ ఏ గారు కూడా చెప్పినాం. వాళ్ళతో కూడా తీసుకొని అది పాసిబుల్ అయితే అది కూడా చేసేస్తాం. అది చిన్న బుడ్లు తీసేసి పెద్ద ట్రాన్స్ఫర్లో పెడితే ఒక 4 నుంచి 5 పెట్టినామనుకో ఊరికి సఫిషియెంట్గా కరెంట్ ఉంటుంది. వాళ్ళు 3 ఫేస్ ఉంటుంది. మళ్ళీ మొత్తం టోటల్గా కరెంటు పోదు. ఇక
ప్రాబ్లం అనేది కరెంటు పోకుండా అనే ఆలోచన కూడా మా మనసులో ఉంది. కంపల్సరీ అది కూడా చేస్తాం. లింక్ రోడ్లకు సంబంధించి లింక్ రోడ్ చేన్ల కలిపేటి చేన్ల వ్యవసాయ దారి అట్లాంటివి కూడా పర్మిషన్ రోడ్లు ఏనికి అవి కూడా మాకు మేడం కూడా చెప్పారు. అక్కడ సెక్యూరిటీ మేడం కూడా నిర్మల మేడం కూడా చెప్పారు. అవి ఏమైనా ఉంటే అవి కూడా రాసుకోండి, కంపల్సరీ అవి కూడా చేద్దాము. ఆ లింక్ రోడ్లు ఎన్ని ఉన్నాయి కూడా ఎన్ని ఉంటే అవి చేద్దామని చెప్పారు. ఆ పర్మిషన్ కూడా అవకాశం వచ్చినా కూడా అవి కూడా ఇమ్మీడియట్గా చేపిస్తాం. మీకు ఇక్కడ సంగారెడ్డి నుంచి ఇస్లాపూర్ పోయేది కూడా ఉంది. సంగారెడ్డి నుంచి వచ్చే రోడ్డు ఒకటి నాలుగు వైపులు ఉన్నాయి. సంగారెడ్డి రోడ్ ఒకటి ఉంటుంది, కృష్ణాపూర్ నుంచి వచ్చే రోడ్ ఒకటి ఉంటుంది, షెరియాల నుంచి వచ్చే రోడ్ ఒకటి ఉంటుంది, రుద్రాల నుంచి వచ్చే ఒక రోడ్ ఒకటి ఉంటుంది, ఆర్డినెన్స్ బ్యాంక్ నుంచి వచ్చే రోడ్ ఒకటి ఉంటుంది. మాకు ఇన్ని బయట రోడ్లు ఉన్నాయి, కానీ అవన్నీ గుంతలు అయినాయి. దానివల్ల ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. అవి కూడా మన ఎన్ఆర్ఈ వాళ్ళు ఉంటారు కదా మేడం, అదేంటి డిపార్ట్మెంట్ ఆర్ఎంపీ వాళ్ళకు లెటర్ రాసాం, మళ్ళీ కూడా ఇస్తాం, వాళ్ళకు కలుస్తాం. తొందరగా అది కూడా ఏమని చెప్తాం, అయిపోతుంది.